4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రష్యా ఉక్రెయిన్ వార్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది బ్రేకింగ్ వార్త. రష్యాతో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సౌదీ అరేబియాలో రష్యా ఉక్రెయిన్ వార్ను ఆపే విషయం పైన అమెరికాకు ఉక్రెయిన్ ప్రతినిధి వర్గాల మధ్య చర్చలు జరిగాయి. అంతకుముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సౌదీ అరేబియాలో పర్యటించాడు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అయిన మహమ్మద్ బిన్ సల్మాన్తో సమావేశమయ్యాడు. అయితే అమెరికాతో జరిగిన చర్చల్లో ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కానీ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఈ చర్చల్లో ఉక్రెయిన్ తరఫున పాల్గొన్నారు. అమెరికా తరఫున అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో పాల్గొన్నాడు. 9 గంటల పాటు సౌదీ అరేబియా రాజధానిలో అమెరికా ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అమెరికా ప్రతిపాదించిన మేరకు 1 నెల రోజుల సీజ్ ఫైర్ 30 డేస్ కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. ఇది స్టెప్ 1, అంటే 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటిస్తారు. ఇది అమెరికా ప్రతిపాదన. దీనికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఇక రష్యా అంగీకరించాల్సి ఉంది. రష్యా రెస్పాన్స్ నేను రికార్డ్ చేసే సమయానికి రష్యా రెస్పాన్స్ ఇంకా రాలేదు. రష్యా కూడా అంగీకరిస్తుందన్న ఆశాభావాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ వ్యక్తం చేశాడు. ఈ వారంలోనే ప్రెసిడెంట్ పుటిన్తో తాను మాట్లాడబోతున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. ట్రంప్కు జెలెన్స్కీకి మధ్య అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీల మధ్య అమెరికాలో వైట్ హౌస్లో ఒక రకంగా బహిరంగ కీచులాట మనం చూసాం. ఆ బహిరంగ కీచులాట తర్వాత అమెరికా ఉక్రెయిన్ ప్రతినిధుల సమావేశం జరగడం ఇదే ప్రథమం. సో దాంతో అమెరికా పీస్ ప్లాన్లో మొదటి స్టెప్ అయిన 30 డేస్ సీజ్ ఫైర్కు ఉక్రెయిన్ అంగీకరించడంతోనే ఒక ప్రధానమైన ప్రాసెస్ బిగిన్ అయినట్లు. అయితే రష్యా కూడా అంగీకరించాల్సి ఉంది. దీంతో ఉక్రెయిన్ పైన ట్రంప్ విధించినటువంటి ఆంక్షలు కూడా ఆపేశాడు. నేను ఇంతకుముందే చెప్పాం, ఎప్పుడైతే వైట్ హౌస్లో జెలెన్స్కీ ట్రంప్ల మధ్య ఘర్షణ బహిరంగ కీచులాట తర్వాత ట్రంప్ 2 చర్యలు ప్రకటించాడు. ఒకటి, ఉక్రెయిన్కు ఇస్తున్న మిలిటరీ సాయాన్ని తక్షణం ఆపేశాడు. అలాగే ఉక్రెయిన్తో ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా ఆపేశాడు. వాస్తవంగా అమెరికా ఆయుధాలు లేకుండా, అమెరికా నిఘా సమాచారం ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లేకుండా రష్యన్ టార్గెట్స్ను ఉక్రెయిన్ అటాక్ చేయడం కష్టం. అందువల్ల ట్రంప్ ఈ రెండింటిని ఆపేశాడు. దీంతో రష్యా విరుచుకపడింది ఉక్రెయిన్ పైన. ఒక రకంగా ఏకపక్ష యుద్ధమే జరిగింది. ఈ 2-3 రోజుల్లో రష్యా తీవ్రమైన దాడులు చేసింది ఉక్రెయిన్ పైన. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సీజ్ ఫైర్కు ఉక్రెయిన్ అంగీకరించింది. ట్రంప్ ప్రకటించాడు తాను పుటిన్తో మాట్లాడబోతున్నట్లు. అలాగే ప్రెసిడెంట్ జెలెన్స్కీని కూడా వైట్ హౌస్కు మరోసారి ఇన్వైట్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించాడు. సో అందువల్ల ఈ ప్రాసెస్, ఉక్రెయిన్ పీస్ ప్రాసెస్లో కీలకమైన ముందడుగు పడినట్లు. మరి ఈవెన్ ఫ్రాన్స్ అధ్యక్షులు మ్యాక్రాన్ కూడా ముందు సీజ్ ఫైర్ ఆమోదించాలి అని ప్రతిపాదించాడు. సో ఓవరాల్గా ఈ 30 డేస్ కాల్పుల విరమణ ఒక వెసులుబాటు ఇస్తుంది రష్యా ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరగటానికి, లేదా అమెరికా ఆధ్వర్యంలో ఈ చర్చలు జరగటానికి ఒక ప్రాతిపదిక ఏర్పరుస్తుంది. అయితే పీస్ ఈజ్ ఎ స్టిల్ లాంగ్ వే టు గో. ఇప్పుడు ఓన్లీ సీజ్ ఫైర్ మాత్రమే. తక్షణం ఈ దాడులాగాలి, ఈ చావు లాగాలి అని ట్రంప్ ప్రకటించాడు. ఆ మేరకు రష్యా కూడా అంగీకరిస్తే 1 నెల రోజుల పాటు యుద్ధ విరమణ, వార్లో ఒక రెస్పైట్ దొరుకుతుంది. చర్చించుకోవటానికి కూడా ఒక అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే యుద్ధ భూమిలో శాంతి చర్చలు సాధ్యం కాదు. ఎప్పుడు 2 దేశాలు యుద్ధం చేసుకుంటూ ఉండగా శాంతి చర్చలు సాధ్యమయ్యే పనే కాదు. అందువల్ల ఎక్కడైనా శాంతి చర్చలు జరగాలంటే ఫస్ట్ ప్రీ రిక్విజిట్ యుద్ధం ఆగాలి. సో అందువల్ల ఇప్పుడు కాల్పుల విరమణతో మొదలవుతుంది. అయితే ఉక్రెయిన్ డిమాండ్లు, రష్యా డిమాండ్లు
పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఉదాహరణకు 20% భూభాగాన్ని ఈస్టర్న్ యుక్రెయిన్లో 20% ల్యాండ్ ఉక్రెయిన్ ల్యాండ్ రష్యా ఆక్రమించుకుంది. వాటిని ఖాళీ చేయాలి అని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుంది. అందుకు బదులుగా తాము కూడా కురుస్క్ ప్రాంతంలో ఆక్రమించుకున్న రష్యన్ భూభాగాన్ని ఖాళీ చేస్తామంటున్నారు. కానీ అది చాలా చిన్న భూభాగం, ఇది చాలా పెద్ద భూభాగం. సో ఇది రష్యా ఆ ప్రసక్తే లేదు అంటుంది. అమెరికా కూడా రష్యాకు వంత పాడుతోంది. అమెరికా ఫారిన్ సెక్రటరీ ప్రకటించాడు ఇప్పటికే 2014కు ముందున్న ఉక్రెయిన్ సరిహద్దులు సాధ్యమే కావు అన్నాడు. అంటే రష్యా ఆక్రమించుకున్న క్రిమియా కానీ 2014లో ఆక్రమించుకున్న క్రిమియా, ఆ తర్వాత 2022 తర్వాత జరుగుతున్న వార్లో ఆక్రమించుకున్న 20% ల్యాండ్ డొహాన్స్క్, డాంబాస్ ఈ ప్రాంతంలో తిరిగి రిటర్న్ ఉక్రెయిన్కి ఇచ్చే ఆలోచన రష్యా వద్ద లేదు. అమెరికా కూడా ఇక్కడ రష్యాకే మద్దతు ఇస్తుంది. అందువల్ల ఇది మొదటి సమస్య తీరాలి. ఉక్రెయిన్ ఏమో తమ భూభాగాలు తమకు తిరిగి ఇవ్వాలంటోంది, ఇవ్వనని రష్యా అంటోంది. రష్యా వైఖరిని అమెరికా సమర్థిస్తోంది, ఉక్రెయిన్ వైఖరిని యూరోప్ సమర్థిస్తోంది. రెండవది, ఒకవేళ యుద్ధమే ఆగిపోతే తమకు సెక్యూరిటీ గ్యారంటీస్ ఏంటి అని ఉక్రెయిన్ అడుగుతోంది. యూరప్ బలగాల భద్రత కల్పించడానికి అమెరికా అంగీకరిస్తోంది, కానీ అమెరికా బలగాలతో భద్రత కల్పించే ప్రసక్తే లేదు అంటోంది. నో క్వశ్చన్ ఆఫ్ యుఎస్ గ్యారంటీస్, ఇది అమెరికా వాదన. యూరప్ మాత్రమే భద్రత కల్పించడం సాధ్యం కాదు. రష్యా మాత్రం అమెరికా భద్రతా బలగాలు అలాగే యూరోప్ భద్రతా బలగాలు ఎవరు ఉక్రెయిన్లో ఉండకూడదు అంటోంది. సో ఇది రెండవ అంశం. అంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ గ్యారంటీ అని. అమెరికా వాదన ఏంటంటే ఉక్రెయిన్ గనక తమకు రేర్ ఎర్త్ మెటల్స్ ఇస్తే, మినరల్ డీల్ కుదుర్చుకుంటే అదే పెద్ద గ్యారంటీ సెక్యూరిటీకి అనేది వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ప్రకటించాడు. సో అందువల్ల సెక్యూరిటీ గ్యారంటీస్ ఎవరిస్తారు, దానికి రష్యా అంగీకరిస్తుందా, ఇది రెండవ అంశం తేలాల్సింది. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఉక్రెయిన్ అసలు నాటో మెంబర్షిప్పే అడుగుతోంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో రష్యా అంగీకరించను అని ప్రకటించింది. ఈవెన్ ట్రంప్ కూడా ప్రకటించాడు, ఇది అన్రియలిస్టిక్, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అన్నాడు. అందువల్ల సీరియస్ అండ్ సబ్స్టాన్షియల్ ఇష్యూస్లో డిఫరెన్సెస్ అలాగే ఉన్నాయి. నాలుగవ సమస్య వస్తుంది పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ పునర్నిర్మాణం సంగతి ఏంటి? ఎందుకంటే ఇది వందల వేల కోట్ల డాలర్ల విషయం. ఇది ఎవరు పెట్టుకోవాలి? దీనికి పెట్టుకునేటప్పుడు ఎవరు ఎంత భరిస్తారు? అమెరికా అంటోంది మేము ఎంత ఇస్తే అంతకన్నా ఎక్కువ మాకు రిటర్న్ ఇవ్వాల్సిందే అని. ఉక్రెయిన్లో ఉన్న మినరల్ వెల్త్లో 50% మాకు ఇచ్చేయాలని అమెరికా అంటోంది. సో దీనికి మరి ఎంత మేరకు ఎలా అగ్రిమెంట్ కుదురుతుంది చూడాలి. అందువల్ల మేజర్ సబ్స్టాన్షియల్ ఇష్యూస్ మాత్రం ఇంకా అన్రిజాల్వ్గానే ఉన్నాయి. కానీ చర్చలకు వెసులుబాటు కల్పించే విధంగా సీజ్ఫైర్ కాల్పుల విరమణకు మాత్రం అమెరికా ప్రతిపాదించింది, ఉక్రెయిన్ అంగీకరించింది. రష్యా కూడా అంగీకరిస్తే తక్షణం కాల్పులైతే ఆగుతాయి, చర్చలైతే మొదలవుతాయి. ఈ చర్చల్లో ఎవరు ఎంత దిగి వస్తారు, ఎంత మేరకు అవకాశం ఉంటుందో చూడాలి. యూరోపియన్ యూనియన్లో మెంబర్షిప్ అడుగుతోంది ఉక్రెయిన్. ఈ విషయంలో రష్యా అంగీకరించింది. రష్యా చెప్పింది అంటే ఏ సార్వభౌమాధికార దేశం, సావరెన్ కంట్రీ ఎకనామిక్గా ఏ కూటమిలోనైనా ఉండొచ్చు, దాన్ని మేము కాదనము. మా సమస్యల్లో సెక్యూరిటీ అలయన్స్లో ఉంటేనే మేము అభ్యంతరం చెప్తామని. గతంలో యూరోపియన్ యూనియన్లో కూడా అభ్యంతరం చెప్పింది రష్యా. ఇప్పుడు తాజాగా యూరోపియన్ యూనియన్లో ఉక్రెయిన్ చేరటానికి రష్యా ఓకే అంటోంది, కానీ నాటోలో చేరడాన్ని మాత్రమే రష్యా వ్యతిరేకిస్తోంది. అందువల్ల ఈ ఇష్యూస్ అన్నీ కూడా రేపు చర్చలు మొదలైనప్పుడు డిస్కషన్స్ అవుతాయి. ఇప్పుడున్న వాతావరణం చూస్తే రష్యాది పైచేయిగా ఉంది, అమెరికా మద్దతు ఇస్తోంది, యూరప్ని బలహీనంగా ఉంది, ఉక్రెయిన్కు దిక్కులేని పరిస్థితి ఉంది. ఒక రకంగా ఒక అవమానకరమైన డీల్ వైపుగా ఉక్రెయిన్ అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది అమెరికాను, యూరప్ నమ్ముకొని రష్యాతో యుద్ధానికి దిగినందుకు.